పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. ప్రతి వారంలానే ఈ వారం కూడా భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో వినూత్నంగా మనం నేనింతే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం. మరి ఈ వారం నేనింతే కార్యక్రమం ద్వారా మీ అందరి ముందుకు వచ్చేసా. సో నేనింతే కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన కొటేషన్స్, చక్కని వివరణతో మనకి ప్రకృతి మహేష్ గారు ప్రతి ఒక్క కొటేషన్కి చక్కగా ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి ఈ వారం కూడా అద్భుతమైన కొటేషన్స్కి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మహేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు, అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులు అందరికీ, ఎస్పెషల్లీ నేనింతే కార్యక్రమానికి. సార్, మరి నేనింతే కార్యక్రమంలో మరి ఫస్ట్ కొటేషన్ చూసేస్తున్నాం. మీ నుండి నేను ఏదీ ఆశించడం లేదు, మీతో నాకు ఏ వ్యక్తిగత అవసరమూ లేదు, ఎవరైనా నాతో ఉంటే ఆనందపడతా, నాతో లేకపోతే ఇంకా ఎక్కువ ఆనందపడతా. సార్, ఈ కొటేషన్ ఓన్లీ ఫర్ సొసైటీ ఏనా, లేదు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వర్తిస్తుందా? ఎవరికైనా సరే, బయట వాళ్ళతో ఉన్నట్టు మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉండం కదా, ఇది డిఫరెంట్ అవుతుంది కదా. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా ఏది ఆశించకూడదు, దానివల్లనే తగాదాలన్నీ వస్తుంటాయి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ అన్నిటికీ మూలమైన ఇష్యూస్ ఉంటాయి కదా, ఆ ఇష్యూస్ అన్నిటికీ కారణం ఎక్స్పెక్టేషన్స్, ఆశ ఎక్కువ కావడం. పెళ్ళి చేసుకుంటాం, అమ్మాయి సీతలాగా ఉండాలని కోరుకుంటాం. ఓవర్ ఎక్స్పెక్టేషన్. మనం రాముడిలాగా ఉంటున్నామా? మనం రాముడిలాగా ఉంటే ఖచ్చితంగా మనకు సీతనే దొరుకుతుంది. మనం రాముడిలాగా ఉండం, కానీ వైఫ్ మాత్రం సీతలాగా ఉండాలి. కానీ అమ్మాయే రాముడి లాంటి భర్త కావాలంట. మరి సీతలాగా అడవులకు వెళ్ళడానికి రెడీయా? సీత అన్నిటికీ రెడీగా అయింది. రాజకుమారుడు రేపు మార్నింగ్ పట్టాభిషేకం అవుతున్నప్పుడు రాత్రి ఆయన అడవులకు వెళ్ళిపోయాడు. మనం దానికి రెడీయా? మనకి అలాంటి డెడికేషన్ ఉందా? అంత సరెండరింగ్ నేచర్ ఉందా రాముడికి? సో అలాంటి సరెండరింగ్ నేచర్ ఉంటే డెఫినెట్గా మనకు రాముడు దొరుకుతాడు. కానీ మనకు అలాంటి లేదే. లేకపోయినా మనకు రాముడు కావాలి, మనకు సీత కావాలి, మనకు లగ్జరీస్ కావాలి, మనకు అవసరానికి మించిన వస్తువులు కావాలి, ఆడంబరాలు కావాలి. సో ఈ ఆశలు పెరిగే కొద్దీ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. అది ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఈ ప్రోగ్రాం ద్వారా మనం పబ్లిక్ నుంచి ఏమైనా ఆశించామనుకోండి, అయిపోయింది. మనం చెప్పాల్సింది స్వేచ్ఛగా చెప్పలేము. ఎక్కువ వ్యూస్ రావాలి అంటే వాళ్ళకి తగినట్టుగా చెప్పాలి, జనాలకు తగినట్టుగా డ్యాన్స్ చేయాలి, జనాలకు తగినట్టుగా కామెడీ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి. సత్యం చెప్పలేము. ఏ ఆశ లేదనుకోండి, స్పష్టంగా మొహమాటం లేకుండా సత్యం చెప్తాం. అదే ఆశ ఉందనుకోండి, ఎక్కువ మంది చూడాలి, నన్ను ఎక్కువ మంది ఆకర్షించేటట్టు నేను చేయాలి అంటే, ఈ ఆశ ఎలాంటి ఆశ అయినా ఉండొచ్చు. అది ఆడంబరాలకు సంబంధించిన ఆశ కావచ్చు, వస్తువులకు సంబంధించిన ఆశ కావచ్చు, నేమ్ అండ్ ఫేమ్ కావచ్చు. సో ఏ ఆశ ఉన్నా కూడా మన లోపల ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. ఏ ఆశ లేకపోతే హ్యాపీగా, కాన్ఫిడెంట్గా, ఆనందంగా ఉండగలుగుతాం. సో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావాలంటే బాధ్యతలకు సంబంధించిన కనీస బాధ్యతలు అంటాం కదా, కనీస బాధ్యతలు అంటే 3 పూట్ల తిండి, ఉండడానికి ఏదో ఒక చోటు, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కనీస బాధ్యతలకు మించి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ నుండి లగ్జరీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఆర్ క్యారెక్టర్ పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ కావాలి మనకి. మిస్టర్ పర్ఫెక్ట్లు ఎవరు లేరు ఇక్కడ. నేనైతే మిస్టర్ పర్ఫెక్ట్ కాదు. రాముడు మీద కూడా విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే రాముడు కాకుండా పోయాడా దేవుడు? సో ఈ పర్ఫెక్షనిజము, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ మనం పక్కన పెట్టగలిగితే, అది మన వాళ్ళతో అయినా ఆర్ బయట వాళ్ళతో అయినా సరే, మన ఉదాహరణకి కార్యక్రమం చూసే వాళ్ళ నుంచి అయినా సరే, ఆర్ మనం వెళ్ళి ధ్యానం చెప్తుంటాం, వాళ్ళ నుండి అయినా సరే, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మనిషి ఆశాజీవి అంటారు. అసలు ఆశ లేకుండా ఎలా జీవిస్తాడు సార్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎందుకు పాసిబుల్ కాదు? ప్రతిసారి ఏమైనా ఆశించారు మన దగ్గర నుంచి? మనకంటే సరే రాముడు తెలియదు మనకి, సీత గురించి మనకు తెలియదు, చదివాం అంతే, మనం చూడలేదు.
పత్తసారిని చూసాం కదా, చూసాం. దట్స్ ఆల్. ఆయన మనం ఏదైనా ఇచ్చినా వెంటనే ఏం చేసాం, పక్కనోడికి ఇచ్చేవాడు. ఆయన గౌరవం ఆశించలేదు, లగ్జరీస్ ఆశించలేదు, కీర్తి ప్రతిష్టలు ఆశించలేదు, అసలు ఏమీ ఆశించలేదు. ఆయన పేరు మీద ఏమైనా పెట్టుకున్నాడా? ఏ ఆశ్రమం ఆయన పేరు మీద లేదు. మరి ఏం ఆశించి అన్ని పనులు చేశాడు? అంత కొండంత ఎగ్జాంపుల్ ఉన్నారు కదా మనకి. కొండంత ఆయన కొండంత చేస్తే మనం అనువంత ఆశ కూడా వదులుకోలేమా? వదులుకోగలుగుతాం. మనం అలాంటి వ్యక్తులతో తిరిగితే అలాంటి మనకు ఆలోచనలే వస్తాయి. అలాగే ఓవర్గా ఆశించే వాళ్ళతో తిరిగామనుకోండి, ఓహో ఆశపడ్డమే కరెక్టేమో, అదే నిజమేమో. అంటే మనం ఎలాంటి వ్యక్తులతో తిరుగుతూ తెలియకుండా, అందుకే పదసారి సజ్జన సాంగత్యము అన్నాడు, ఆచార్య సాంగత్యము. మనం ఎవరితో సాంగత్యం చేస్తే మనకు దానికి సంబంధించిన లైవ్ ఎగ్జాంపుల్స్ మనకు కనపడతాయి. ఒక దాదాగిరి చేసి ఒక రైడుతో సాంగత్యం చేసామనుకోండి, ఓకే ఎలా కొట్టాలి, ఎలా తన్నాలి, ఎలా ఎముకలు ఎరగొట్టాలి కనబడతాయి. ఓకే మనం కూడా నేర్చుకుంటాం, తెలుస్తాయి అవి మనకి. నేను చిన్నప్పుడు శివ సినిమా చూసాను. అప్పటికే నేను కూడా రాయలసీమలో పుట్టి పెరిగే. ఓకే సినిమా చూసి ఏం చేశా, నేను చైన్ కట్టుకొని తిరిగే. నేను చూసిందే నేను చేస్తాను, అంతకంటే ఏం చేయగలుగుతాను. ఆ తర్వాత ప్రతిసారి ఎవరికి వచ్చా, ఈ చైన్ లేదు, ఏమీ లేదు, గోల్డ్ చైన్ కూడా లేదు, సైకిల్ చైన్ కాదు, నో గోల్డ్ చైన్, నో నో ప్రతిసారి ఏం పెట్టుకోలేదు, ఎప్పుడు ఆభరణాలు లేవు, అన్నీ వదిలేసాం. ఏదో షర్టు అవసరం, తప్పనిసరి అవసరం, షర్టు ప్యాంటు శరీరాన్ని కాపాడుకోవడానికి, కానీ మిగతా ఏం అవసరం లేదు. సార్ లేడా? ఉన్నాడు కదా. సార్ అంత చేస్తే మనం కొంత కూడా చేయలేమా? సార్ తన సంసారాన్ని వదులుకొని ప్రపంచం కోసం ఏమీ ఆశ లేకుండా చేస్తే మనం కనీసం అహంకారాన్ని వదులుకొని చేయలేము, కీర్తి ప్రతిష్టలు వదులుకొని చేయలేము. డబ్బులు వదులుకోలేకపోవచ్చు కాక కీర్తి ప్రతిష్టలు, అహంకారం, అజ్ఞానాన్ని వదులుకోలేమా? ఆశను వదులుకోవచ్చు. సాధ్యమే, నిర్ణయం తీసుకుంటే సాధ్యం. వదులే, కాదులే, అంత ఈజీ కాదులే, ఎందుకంటే బుర్ర ఒప్పుకోదు. మన బుర్రకు చాలా కావాలి, అవన్నీ ఒప్పుకోదు బుర్ర, మన ఈగో ఒప్పుకోదు. మన అట్రాక్షన్స్ అన్నీ కావాలి, మనకి లగ్జరీస్ కావాలి. వదులుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయని తెలియదు. ప్రతిసారి వదులుకున్నాడు, ఇంకా ఎక్కువ వచ్చాయి లేదా? కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. అన్నీ వదులుకుంటే ఆయనకు అన్నీ వెనక వచ్చాయి. అన్నీ వదులుకొని తిరిగాడు ఆయన, కానీ అన్నీ ఆయన వెనక వచ్చాయి, ఆయన దేని వెనక వెళ్ళలేదు. మనం అలా చేయొచ్చు, ఆయన అంత చేస్తే మనం ఎంత చేద్దాం కొంత. సో అసలు ఆశ లేకుండా జీవించాలి అంటారు, కానీ సగటు మనిషికి ఉండటానికి ఒక ఇల్లు కావాలి అనిపిస్తుంది. అది రీజనబుల్ ఆశ కదా. ఒక మంచి ఇల్లు, కంఫర్ట్ ఇల్లు ఉంటే బాగుంటుంది, తిరగటానికి ఒక చిన్న కారు ఉంటే బాగుంటుంది. అది నీడ్స్లోకి వెళ్తుంది కదా. అది ఆశ అని దానికి పేరు పెట్టాలంటారా? ప్రతిసారి కొట్టిందా? మీరు ప్రతిసారి ఆయనే కదా మనకి ఆయన యుగ పురుషుడు. ఆయన యుగ పురుషుడు కాదు, ఆయన సగటు మనిషి. ఆయన పైనుంచి ఇలా జీసస్ క్రైస్ట్ దిగినట్టు దిగలేదు, అవునా కదా. మనలాంటి వ్యక్తి, ఒక తల్లి కడుపున పుట్టే, ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలో పుట్టే, ఒక సామాన్యమైన ఉద్యోగం చేసే, ఒక సదానంద యోగి లాంటి గురువు దగ్గరికి వెళ్ళి కొన్ని మంచి పుస్తకాలు చదివి తనను తాను మలుచుకొని మనకు లైవ్ ఎగ్జాంపుల్గా ఇచ్చిపోయాడు. ఓకే సరేలేండి, మంచి ఇల్లు కావాలి, రెండో ఇల్లు ఎందుకు, మూడో ఇల్లు ఎందుకు, డూప్లెక్స్ హౌస్ ఎందుకు, పోనీ ముగ్గురమున 3 రూమ్లు సరిపోవా? పోనీ కారు ఎంత సైజు కారు కావాలి మీకు? పెద్ద కారు కావాలా, పొడుగు కారు కావాలా? అంటే కొంచెం చూడటానికి రిచ్గా కనిపించాలి. అది అంటే రిచ్గా కనిపించాలి, అవసరం కాదు, మీకు రిచ్నెస్ కావాలి. సో మనం అవసరాల నుంచి ఆడంబరాలకు వెళ్తున్నాం. రిచ్గా కనిపించాలి, బట్టలు వేసుకునే బట్టలు అవసరం, అంటే రిచ్గా కనిపించే బట్టలు అవసరమా? చలికో వానకో ఎండకో అవసరమే బట్టలు కావాలి. వేసుకున్నాం, 300 రూపీస్కైనా అదే కలరే, 1000 రూపాయలు పెట్టినా అదే కలరే, 10,000 పెట్టినా అదే కలరే. నో బట్ ఇట్ షోస్ ఆ డిగ్నిటీ. ఎవరికి? అని ఎదుట వాళ్ళకి. మనకి ఏం అవసరం? వాళ్ళు ఏమన్నా మన ఇంట్లో వచ్చి భోజనం పెడతారా? మన అవసరాలు ఏమైనా తీరుస్తారా? ఇందాక స్వామీజీ వచ్చిపోయారు చూసారు కదా, ఆ స్వామీజీకి ఏం డిగ్నిటీఫైడ్ డ్రెస్ ఉంది, ఆయన ఏదో కాషాయ వ్యవస్థను ఏదో వేసుకున్నాడు. మరి ఆయన గౌరవం లేదా? ఆయనకు డిగ్నిటీ లేదా? ఏమైనా గోచి కూడా లేదు, ఆయన గౌరవించలేదా ప్రపంచం? మనం డ్రెస్సును చూసి గౌరవించే ప్రపంచంతో మనకేం అవసరం?
మరి అదే ప్రపంచంలో ఉన్నాం కదా సార్. ఆ ప్రపంచంతో మనకేం పని? ప్రపంచం మనకేమైనా ఉద్ధరిస్తుందా? మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి చివరికి. ప్రపంచం మనల్ని ఉద్ధరించదు. ఎవరిని ఎవరు ఉద్ధరించేంత పరిస్థితులు లేరు. అమ్మని ఉద్ధరించే పరిస్థితుల్లోనే లేదు కొడుకు. ప్రపంచం మనల్ని ఏం ఉద్ధరిస్తుంది? సో ఇవంతా కూడా మైండ్ ప్లే, మైండ్ గేమ్. మనం తెలియని మైండ్ గేమ్లో ఇరుక్కున్నాం. మైండ్ గేమ్లో ఇరుక్కొని అవసరానికి మించి ఆశించి మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకుంటున్నాం. అవసరానికి మించి ఆశించి. దురాశ దుఃఖానికి చేటు. అంటే సార్ ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ కొంతమంది ఉంటారు. పోనీ లేదంటే ఒక హోటల్కో రెస్టారెంట్కి వెళ్ళాం, ఫంక్షన్ కాదు, అక్కడ చుట్టాలు ఉంటారు బయట. ఇప్పుడు మనం ఒక మంచి కార్లో ఒక రిచ్ డ్రెస్తో దిగితే వాళ్ళ ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది. అదే ఆటోలో దిగి నార్మల్ డ్రెస్లో మనం వెళ్తే వాళ్ళ ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది. వాళ్ళ ట్రీట్మెంట్తో మనకేం పని? వెళ్ళిన పని ఏంటి? కొట్టే తెచ్చేలాగా చెప్తున్నారు. నేనే పిరమిడ్ ధ్యానం కింద క్లాస్కి వెళ్ళాను. నేను వెళ్ళే కారుని బట్టి వాళ్ళు నాకు రిసీవ్ చేసుకుంటారు. ఓకే, ఆ తర్వాత కారు క్లాస్ చెప్తుందా, నేను క్లాస్ చెప్పాలా? మీరే చెప్పాలి. సో పెద్ద కారులో వెళ్ళాను, కానీ పెద్ద జ్ఞానం లేకుండా వెళ్ళాను. ఏం చేసుకోవాలి? సో పెద్ద కారు జ్ఞానం చెప్తుందా, నేను జ్ఞానం చెప్పాలా ధ్యానం క్లాస్కి వెళ్ళి? మీరే చెప్పాలి. మరి కారు ఎందుకు నాకు? బస్సు సరిపోదా? నేను ఇప్పుడు బస్సులోనే తిరుగుతున్నా, నాకు కారు లేదు కారు. అమెరికా నుంచి వచ్చాను, అప్పుడెప్పుడో అమెరికాకు ముందు ఏదో కారు ఉండేది, అది అమ్మేసాం. కొనుక్కోవడానికి కూడా నాకు టైము లేదు, సమయం కుదరలేదు. గత సంవత్సరంగా కారే లేదు. నా కారుని బట్టి నాకు క్లాస్ ఇస్తారా? నన్ను బట్టి నాకు క్లాస్ ఇస్తారా? అవకాశం పిలుస్తున్నారా? నా షర్టుని బట్టి నన్ను పిలుస్తున్నారా? నన్ను బట్టి నా క్లాస్కి పిలుస్తున్నారా? మిమ్మల్ని బట్టి పిలుస్తారు. దట్స్ ఆల్. ఈరోజు ఇక్కడికి నాకు మంచి షర్ట్ ఉంది, నాకు మంచి కారు ఉందని పిలిచారా? పిఎంసీ వాళ్ళు నాకు కారు ఉందో లేదో పిఎంసీ వాళ్ళకి తెలియదు, నాకు ఏముందో ఏమీ తెలియదు పిఎంసీ వాళ్ళకి. అయినా నన్ను పిలిచారు. నాలో ఏం చూసి పిలిచారు? మీలో ఏం చూసి పిలిచారు? మీరు అందంగా ఉన్నారని పిలిచారా? మీకు 6 అడుగులు ఉన్నారు, కారు ఉంది, మీకు బంగ్లా ఉంది, అవన్నీ పిలిచారా? మీరు మంచి యాంకరు, మీరు మంచి విషయాలు 4 విషయాలు ఇలా అందరికి అందజేస్తారని పిలిచారా? మీ క్వాలిటీ చూశారు. సో ఎండ్ ఆఫ్ ది డే మన ఆస్తి మన క్వాలిటీ, మన వస్తువులు కాదు, మన క్వాలిటీ. ప్రతిసారి క్వాలిటీస్ ఆయన ఆస్తి, మన క్వాలిటీస్ మన ఆస్తి, మన విధానము, మన ఆలోచన విధానము, మన జీవన విధానం. అంతేగాని మన వస్తువులు కాదు. వస్తువులు ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. మొన్న నేను అమెరికాకి వెళ్తే iPhone 13 కొనుక్కున్నాను, ఇప్పుడు 15 వచ్చిందంట. ఏం చేయాలి ఇప్పుడు? మరి మళ్ళీ 15 కొనుక్కోవాలా? 13 కొనుక్కోవడానికి నా తలపురాణం తోకొచ్చింది, ఇప్పుడు 15 కొనుక్కోవాలి. కరెక్ట్ 6 నెలలకు 15 వచ్చేసింది. 14 పోయి 15 కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకో 20 13 అంటాడు. వాడికేమో అమ్మేవాడికి ఇప్పుడు ఏం చేయాలి? నేను పరిగెత్తాలా? కొనుక్కున్న రోజు నుంచి ఇప్పటివరకు నేను వాడింది లేదు, ఆ పక్కకు పడేసాను. ఓన్లీ పిఎంసీ వీడియోల కోసమే వాడతాను. ఏ ఫోన్ అయినా ఒకటే నాకు. సో ఫోన్ మీద ఆధారపడాలా, నా మీద నేను ఆధారపడాలా? సో మన గమ్యం ఏమిటి, మన లక్ష్యం ఏమిటి, మన జీవిత విధానం ఏమిటి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సో ఏది మనకి అసలైన ఆనందాన్ని ఇస్తుంది? అసలైన ఆనందం వస్తువుల్లో ఉందా, ఇంట్లో ఉందా, అడవిలో ఉందా, చెట్లలో ఉందా, మొక్కల్లో ఉందా, ఎక్కడుంది? మనకి గమనిస్తే చాలామంది యోగులకు ఏమీ ఉండవు. మరి వాళ్ళు ప్రపంచాన్ని వెళ్ళలేదా? రమణ మహర్షికి ఏముందని ప్రపంచాన్ని వెళ్ళాడు. ఆలోచించుకోవాలి మన లక్ష్యం ఏమిటి, దానికి తగిన విధానం మనం ఏర్పాటు చేసుకోవాలి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. చాలామందికి ఈ విషయాల్లో అంటే మనకి గౌరవం అన్నది చాలా ఎక్కువ ఆలోచించే విషయం అన్నమాట. నాకు గౌరవించాలి, నన్ను గౌరవంగా చూసుకోవాలి, ఇవి చాలా మనుషులు ప్రియారిటీ ఇస్తారు, దీనికి ఎక్కువ పట్టించుకుంటారనమాట. దాన్ని పట్టించుకొని ఏం చేస్తారంటే లేనిపోని గొప్పల కోసం అప్పులు కూడా చేస్తూ ఉంటారు. మరి అప్పులు చేస్తే ఎవరు తీస్తారు? అంటే ఎగ్గొట్టేసే వాళ్ళు తీర్చాల్సిన అవసరం లేదనుకోండి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల గౌరవం ఉంటుందా? ఉండదు కదా, అయిపోయింది, గౌరవం పోయింది కదా. అవును. సో చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాను, స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళాను. ఏంది స్లిప్పర్స్ వేసుకొని వచ్చారంట. అంటే నేను కావాలా, నా స్లిప్పర్స్ కావాలా నీకు? ఏది కావాలి నీకు? అంటే స్లిప్పర్స్ వేసుకొని వస్తే పెళ్ళికి రానివ్వరా? నువ్వు నన్ను పిలిచావా, నా స్లిప్పర్స్ని పిలిచావా? దేని పిలిచావు? ఎవరిని పిలుస్తున్నావు? ఎవరు కావాలి నీకు? అంటే దేని మీద మనం దృష్టి పెట్టాలి? దేని మీద అసలు ఏంటి మనకు ముఖ్యమైనది? వ్యక్తి ముఖ్యమా, ఆయన చుట్టూ ఉన్న ఆడంబరాలు ముఖ్యమా, నెక్లెస్ ముఖ్యమా, పట్టుచీర ముఖ్యమా, మనం ముఖ్యమా?
అది మనం గమనించుకోవాలి, పిలిచిన వ్యక్తి ఆరు వెళ్ళే వ్యక్తి. సో దాన్ని బట్టి మన లైఫ్ డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి మనల్ని అందరు ఫాలో అవుతారు. మనం ముందే భయంగా వెళ్తే అలాగే ఉంటాయి. సాధువులు యోగులు చెప్పులు కూడా లేకుండా వస్తారు. అవును, మహా అంటే కొంతమంది పాదుకలు వేసుకుంటారు అంతే. మరి వాళ్ళ పాదుకలు తల మీద పెట్టుకుంటారు. మనం ₹1,00,000 పెట్టి చెప్పులు కొనుక్కున్నా తల మీద పెట్టుకోరు. అవును, దట్స్ ఆల్. సో మన విలువను బట్టి మన వస్తువులో విలువ పెరగాలి. అంతేగాని మన వస్తువుల విలువను బట్టి మన విలువ పెరగకూడదు. మన విలువను బట్టి మనము చేసే పనులు మన వస్తువుల విలువ పెరగాలి, అంతేగాని వాటి మీద ఆధారపడకూడదు అన్నది ఆధ్యాత్మికం. వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరొక కొటేషన్ చూద్దాం. మీ జీవితంలోకి తొంగి చూసే పని నాకు లేదు, నా జీవితంలోకి తొంగి చూసే పని మీకు లేదు, నాపై మీకు హక్కు లేదు, మీపై నాకు హక్కు లేదు, ఎవరిపై ఎవరికి హక్కు లేదు ఈ ప్రపంచంలో. ఇవే వర్డ్స్ మన లైఫ్ పార్ట్నర్తో చెప్తే పరిస్థితి ఏంటి సార్? హక్కు లేదు ఎక్కడన్నా రాసింది రాజ్యాంగంలో? పెళ్లి చేసుకునేప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి కదా. ఇప్పుడు నా హస్బెండ్ నన్ను ఏమైనా అడిగారు అనుకో, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు, నువ్వు నన్ను అడిగే హక్కు నీకు లేదు అని అంటే అప్పుడు గౌరవాలు వస్తాయి కదా. గౌరవపూర్వకంగా మనం చెప్పొచ్చు, గౌరవపూర్వకంగా అడగొచ్చు. హక్కులాగా అడిగారు అనుకోండి, ఉదాహరణకు మీరు ఎన్ని రోజులు భరిస్తారు, ఎన్ని రోజులు భరించగలుగుతారు? అదొక జైలు అయిపోతుంది. అప్పుడు ఆనందంగా ఉండగలుగుతారా? లేదు. సో మరి లైఫ్ పార్ట్నర్స్ అని అనుకుంటున్న వీళ్ళందరూ ఎందుకు హ్యాపీగా లేరంటే హక్కులు అని దానివల్లనే. ఎప్పుడైతే హక్కు అనేది వస్తుందో హృదయం పోతుంది, ప్రేమ పోతుంది. అక్కడ ఆనందంగా ఇష్టపూర్వకంగా ఒకరికొకరు ఏమైనా విషయాలు చెప్పుకోవచ్చు. అది ఇష్టపూర్వకంగా హక్కు. ఇది నా హక్కు అంటే నా ఒకసారి చెప్తాను, రెండోసారి మూడోసారి ఏముంది అప్పదని చెప్తాం. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నిజమో అబద్ధం నీకేం తెలుసు? సో అవసరానికి మించి సరే లైఫ్ పార్ట్నర్స్ విషయం పక్కన పెడదాం. వేరే వాళ్ళ జీవితంలో తొంగి చూసే హక్కు నీకు ఎక్కడుంది? ప్రతి ఒక్కడి జీవితంలోకి మనం తొంగి చూస్తుంటాం తెలియకుండానే. మనకు ఏ సంబంధం ఉండదు, మనం ఏమి చేయము. ఇందులో వాళ్ళ వ్యక్తిగతమైన జీవితంలోకి మనం అందరూ ఎందుకు వేలు పెట్టాలి? నా వ్యక్తిగతమైన జీవితంలోకి మీరు వేలు పెట్టడానికి మీకు హక్కు లేదు. మీ వ్యక్తిగతమైన జీవితంలోకి నేను వేలు పెట్టకూడదు. మీ హస్బెండ్ ఏం చేస్తున్నా నాకు ఇప్పటికీ తెలియదు. మనం ఇప్పటికీ 200 ఎపిసోడ్లు చేసాం, ఈరోజు నేను అడగలేదు. అవునా కదా? నా గురించి మీకు తెలియదు, నేను ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాను మీకు తెలియదు. దిస్ వాట్ ఈస్ నాన్ ఇంటర్ఫిరెన్స్. మనం వచ్చామా, ఎపిసోడ్లు చేసుకున్నాం, పోయాము, అంతే. అంత మించి ఏం లేదు ఇప్పటి వరకు. అంతే కదా. ఈ రోజు వరకు మా అన్న ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఆయన ఏం వ్యాపారం చేస్తున్నాడో నాకు క్లారిటీ లేదు. మా పెద్దన్న ఏం చేస్తున్నాడో తెలియదు. 2 అన్నలు, వాళ్ళని అడగే హక్కు నాకు లేదు. అడిగితే నేను అగౌరవించినట్టు. వాళ్ళు నాకు ఇప్పటివరకు చెప్పలేదు, నేను ఇప్పటివరకు అడగలేదు. సొంత అన్నలు నన్ను కూడా వాళ్ళు ఈ రోజు వరకు అడగలేదు. నీకు జీతం ఎంత, నీ భార్యకి నీకు జీతం ఎంత ఇస్తావు, నీ జీతాన్ని ఏం చేస్తావు, ఈ రోజు వరకు అడగలేదు. నేను 26-27 ఇయర్స్ అవుతాం జాబ్ చేయబట్టి, ఈ రోజు వరకు అడగలేదు. దే ఆర్ నాట్ మెడిటేటర్స్, బట్ దే ఆర్ ఫాలోయింగ్ నాన్ ఇంటర్ఫియరెన్స్. నాన్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ టు బి ఫాలోడ్ బై ఎవరి మెడిటేటర్. నాన్ ఇంటర్ఫియరెన్స్ ఫాలో కాకపోతే అసలు మన మెడిటేటర్సే కాదు. ఎవరి జీవితంలో కూడా సరే, భార్యాభర్తలు అంటే జీవితాన్ని పంచుకున్నారు కాబట్టి అక్కడ వదిలేద్దాంలేండి. ఇంకా మిగతా వాళ్ళందరి జీవితంలో వెళ్ళిపెట్టడానికి నువ్వెవడు, నేనెవరు మీ జీవితంలో అడుగుపెట్టడానికి? మీరు ఎక్కడో యాంకరింగ్ చేస్తున్నారు, మీకు ఎంత ఇస్తారు అని అడగొచ్చా? అడిగితే అది మిమ్మల్ని అగౌరవించినట్టే కదా. నేను అడగకూడదు. మీరు నిన్ను ఎక్కడ యాంకరింగ్ చేశారు, రేపు ఎక్కడికి పోతారు అని అడగొచ్చా? అడగకూడదు. మీరు చెబితే సరదాగా వింటా, అది కూడా నాకు అవసరం లేదు. ఇట్ ఈస్ నో వే రిలేటెడ్ టు మీ. సో మిమ్మల్ని అవసరానికి మించి నేను ప్రశ్నలు వేసాను అనుకోండి, అప్పుడు మీకు ఇరిటేషన్ వస్తుంది. ఇంకోసారి ఈ ప్రోగ్రామ్కి వస్తే వీడితో అసలు ప్రోగ్రామ్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది. ఇంకొకటితో మన సంబంధం ఎంతవరకు అది మనం ప్రశ్నించుకోవాలి. మన లిమిటేషన్స్ ఎంతవరకు? మన ముక్కు దాటితే మనకే సంబంధము లేదు ఇంకా ఎవరితోనూ. సొంత కూతురు కూడా మన హక్కు కాదు, కొడుకు కూడా మన హక్కు కాదు. మన ద్వారా వాళ్ళు వచ్చారు, వారి జీవితం వారిది, వారిని పెంచేంత వరకు మన బాధ్యత. అంతే, బాధ్యతలు ఉన్నాయి ఇక్కడ, హక్కులు లేవు. ఈ ప్రపంచం పట్ల నాకు ఒక బాధ్యత ఉంది కాబట్టి నేను ఈ భిన్నంగా ఆలోచించు అనే సబ్జెక్ట్ మీద క్లాసెస్ తీసుకుంటున్నాను. బాధ్యత అంటే హక్కు కాదు. నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను,
నాకు వాటి వల్ల కొంత ఆనందం ఆత్మవిశ్వాసం వచ్చింది, అది నాకు పంచుకోవాల్సిన బాధ్యత వచ్చింది. కాబట్టి ధ్యానము ఆధ్యాత్మికత అనే దానికోసం 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. బాధ్యత. బుద్ధుడికి జ్ఞానోదయం అయింది, బాధ్యతతో అందరికీ జ్ఞానం ఇచ్చాడు, అంతేకాని దూరలేదు. ఎవరి లైఫ్లోకి సార్ దూరలేదు, ఎవరి లైఫ్లోకి బుద్ధుడు దూరలేదు, ఎవరి లైఫ్లోకి ఏ యోగి ఎప్పుడు దూరలేదు. మనం నిజంగా ధ్యానలము జ్ఞానలము అనుకుంటే ఇంకొకటి జీవితంలోకి కంటి చూపు కూడా పెట్టకూడదు. ఒకవేళ వారికై వారు వచ్చి మనకు చెప్పినా కేవలం సలహా ఇచ్చి వదిలిపెట్టేసారు, అంతేగాని గుర్తు పెట్టుకోకూడదు, మాట్లాడకూడదు. ఎందుకంటే వారి జీవితం వారిది, ఎవరి జీవితం వారిది, ఎవరి లైఫ్ వారిది. ఇక్కడ హింస అనుకోండి, అది పోలీసులు ఉన్నారు, అది వేరే డిపార్ట్మెంట్ ఉంది, హింసకు సంబంధించినది అయితే మన డ్యూటీ కాదు. అది చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి లేదు కదా. ఎక్కడో చోట అవసరానికి సహాయం చేయడం వేరు, సహాయం వేరు, దూరడం వేరు. మనం ఏం చేస్తామంటే సహాయం పేరుతో మంచి పేరుతో దూరుతూ ఉంటాం ప్రతి ఒక్కరి లైఫ్లోకి, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అప్పుడు మన ధ్యానలమే కాదు, కనీసం జ్ఞానలం కూడా కాదు, మనుషులం కూడా కాదు. ఇంకొకటి జీవితంలోకి ఏలి పెడితే మనం మనుషుల కిందకి కూడా లెక్కలోకి రాం. సో నేను ఎవరి జీవితంలోకి ఏలి పెట్టడానికి లేదు, అలాగే నా జీవితంలోకి ఇంకొకరు ఏలి పెట్టడానికి లేదు. సరే, వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర అడగటానికి లేదు, మరి వాట్ అబౌట్ చిల్డ్రన్? వాళ్ళని అడగకుండా వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఉంటే వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ రాంగ్ స్టెప్ తీసుకుంటే పరిస్థితి ఏంటి సార్? అదే రాంగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రాంగ్? అంటే మేబీ వాళ్ళు రాంగ్ ఫ్రెండ్షిప్లోకి వెళ్ళొచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వచ్చు, బ్యాడ్ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు. అదే వాటికి మన దగ్గర ప్రాపర్ డెఫినేషన్ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మన దగ్గర ప్రాపర్ డెఫినేషన్ ఉండదు, మన అభిప్రాయాల్లో ఉంటాం, మనకు నచ్చనేది రాంగ్ అనుకుంటాం. అక్కడ హింస దాగి ఉందా? హింస లేదు, అహింసో పరమో ధర్మ. సో మన పిల్లలు ఎవరైనా జడ్జి చేయడానికి ముందు హింస నాది, హింస అయితే రాంగు చెప్పచ్చు. బాబు నాన్న నువ్వు హింసా మార్గంలో వెళ్ళడానికి లేదు, ఇంకా ఏం లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి సార్? కంట్రోల్ చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి హింసా మార్గంలోకి వెళ్తుంటే మన ధర్మంగా మనం కంట్రోల్ చేయొచ్చు. అహింసా మార్గంలోనే ఉన్నారు. మా అమ్మ ఈరోజు స్కూల్కి వెళ్ళను అనింది, మంచిది, వెళ్తే మంచిది, వెళ్ళకపోతే ఇంకా మంచిది అంట. ఎందుకంటే పాపం తన శారీరక పరిస్థితి తనకు తెలుసు. ఈరోజు సరిగ్గా నిద్ర రాలేదు, నైట్ సరిగ్గా పడుకోలేకపోయింది, ఏదో ఆరోగ్య కారణాల వల్ల ఏదో కానీ బలవంతంగా మనసును బలవంతం చేసింది, వెళ్ళాల్సిందే. రాంగ్. ఇప్పుడు ఆడపిల్లల వరకు వస్తే బయట సొసైటీ బాగాలేదు. ఇప్పుడు అమ్మాయి పేరెంట్స్ ఎట్లా ఉన్నారు అంటే, ఇప్పుడు ఈ అమ్మాయిని సింగిల్గా పంపిస్తే బయట ఏదైనా అయిపోద్దేమో భయం. బట్ ఆ అమ్మాయికి బయటికి వెళ్ళాలని ఉంటుంది, మంచిగా ఫ్రెండ్స్తో అప్పుడప్పుడైనా. బట్ మరీ కింద పానీపూరికి వెళ్ళి ఓ పానీపూరి తినాలన్నా వెనక్కి రావడం, ఏదైనా ఎప్పుడైనా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి అంటే అబ్జెక్ట్ చేయటం, ఆ 24 hours ఇంట్లోనే ఉండటం అమ్మాయిలకు కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ దాని వెనక పేరెంట్స్ చెప్పిన ఇంటెన్షన్ ఈజ్ గుడ్. అప్పుడు పేరెంట్స్ రైట్ అంటారా, పిల్లలు రైట్ అంటారా? ఏ ఏజ్ వరకు? అమ్మాయిలు అంటే 25-30 అయినా కూడా వాళ్ళకి సెక్యూరిటీ కావాలి కదా పెళ్లి చేస్తారు. అనుకుంటారు. అప్పుడు 24 గంటలు వాళ్ళతో ఉండగలుగుతాం. ఒక ఏజ్ వరకు అవన్నీ సాధ్యం, ఆ తర్వాత మన చేతుల్లో ఉండదు. 18 years 20 years పోనీ, ఆ తర్వాత పువ్వులో పెట్టి చూసుకుంటే ఆ పువ్వు బయటికి వెళ్తే నలిగిపోతుంది. ప్రతిదానికి మనం నేనున్నాను అని దూరుతూ ఉంటే వారిని వారు ప్రొటెక్ట్ చేసుకోగలిగే ఒక మైండ్ సెట్ వాళ్ళకి డెవలప్ కాదు. కొంత వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, కొంత ఇచ్చి వాళ్ళకి వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేటట్టు చేయాలి. అప్పుడు వాళ్ళు ఓకే, నేను ఇలా వెళ్తే ఇలా రావాలి బయటికి. సారీ టు ఆస్క్ సార్, మీ అమ్మాయి కోసం మీకు భయం లేదా? మీరు బయటకు పంపించగలరా? 15 years మా అమ్మాయి పోయేస్తుంది. ఓకే, మీకు భయం అనిపించట్లా? భయం అన్నది లిమిటేషన్స్, అంటే ఎంత దూరం వెళ్తుంది, ఏం చేస్తుంది. ఇప్పుడు నార్మల్గా తను షాపింగ్ చేసుకోవాలన్నా నియర్ బై వాకింగ్ డిస్టెన్స్లో వెళ్తుంది. ఓకే, వాకబుల్ డిస్టెన్స్. దూరం అయితే నేను తీసుకెళ్తాను. భయం అయితే మిగతా రకమైన భయాలు కాదు, ఈ ట్రాఫిక్ భయాలు ఇవి ఉంటాయి. ఓకే, నౌ షీ ఈజ్ 15, ఇఫ్ షీ ఈజ్ 20-25 ఆ టైంలో కూడా మీరు తర్వాత మన చేతుల్లో ఉండదు. 20-25లో నేనే మా అమ్మ చేతుల్లో లేను. ఏం గ్యారంటీ లేదు భవిష్యత్తుకి. భవిష్యత్తుకి ఏమీ గ్యారంటీ లేదు. ఎవరి జీవితం వారిది. పర్ఫెక్ట్. ఎవరి జీవితం వారిది. 18 తర్వాత ఎవరి జీవితం వారిది. అమెరికాలో అయితే 15K ఎవరి జీవితం వారిది అంటారు. ఓకే,
మనం కొంచెం కన్సర్న్ ఎక్కువ కాబట్టి 18, 20, 20, 21 50 ఏళ్ళైనా నా కూతురే అంటే కుదరదు. కూతురు 50 ఏళ్ళు వచ్చింటాయి, అమ్మ చెప్పింది వినాలంటూ ఉంటుంది. కుదరదు అట్లా. దట్ ఈస్ నాట్ రాంగ్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక ఏజ్ తర్వాత వాళ్ళ లెవెల్ని బట్టి మనం వాళ్ళకు వెళ్ళే అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు అలాగే భయంగా తిరుగుతారు. అంటే అమ్మాయిలు రాంగ్ డెసిషన్ అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్లో వాళ్ళు రాంగ్ చూస్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళ లైఫ్ ప్రాబ్లం అయిద్దని పేరెంట్స్ కన్సర్న్ చేయటం కూడా రాంగే అంటారా? లైఫ్ పార్ట్నరు అనేది చాలా పెద్ద విషయం, చిన్న విషయం కాదు. ఇప్పుడు మనం నిజంగా అలా అనుకుంటే అందరు అమ్మాయిలు అందరు అబ్బాయిలు వాళ్ళ పేరెంట్స్ మాట విని పెళ్లి చేసుకుంటున్నారు. నేనైతే మా పేరెంట్స్ మాట విని పెళ్లి చేసుకోలేదు. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను 24 years ఏజ్లో. నేను బాగానే ఉన్నా, అద్భుతంగానే ఉన్నా. గైడెన్స్ ఇవ్వచ్చు, బట్ దేర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. దేర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం అంటే 100% కంట్రోల్ ఈజ్ నెవర్ ఎవర్ పాసిబుల్. కొంతవరకు మనం చేయగలుగుతాం, ఒక మనిషిగా ఒక తల్లిగా కొంతవరకు చేయగలుగుతాం. ఒక లిమిట్ దాటిన తర్వాత మనం ఏం చేయలేము. ఎవరి లైఫ్లో 100% మనం కంట్రోల్ చేయలేము. కూతుర్ని కంట్రోల్ చేయలేము, కొడుకుని కూడా కంట్రోల్ చేయలేము. చేయకూడదు కూడా అంటారా? చేయలేమంటారా? చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళు జీవించాలి కదా. ఈ భూమి మీదకి వచ్చింది ఎవరి కోసం? మన కోసం కాదు. వాళ్ళు ఒక జీవితాన్ని జీవించడానికి వచ్చారు. బొమ్మరిల్లు సినిమా చూసాం కదా మనం. చూసాం సార్. అంతే, కరెక్ట్. యాక్చువల్లీ జరుగుతున్న సంఘటన అది. అవసరానికి మించి మనం దూరకూడదు. హెల్ప్ చేయడం వేరు, దూరడం వేరు. ఇంటర్ఫియరెన్స్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. ఇంటర్ఫియరెన్స్ కావడం వల్ల వాళ్ళు నేర్చుకోగలిగింది కూడా నేర్చుకోకుండా పోతారు. స్పూన్ ఫీడింగ్ ఈజ్ రాంగ్. స్పూన్ ఫీడింగ్, ఓవర్ కేరింగ్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, బట్ ఓవర్ కేరింగ్ ఈజ్ రాంగ్. ఫీడింగ్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, స్పూన్ ఫీడింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. నోట్లో తీసుకెళ్ళి పెడితే తినడమే రాకుండా పోతుంది. చూడాలి మనం ఎంతవరకు కేర్ తీసుకోవాలో, ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. నా అమ్మాయి పట్ల నాకున్న అవగాహన బట్టి, ఆమెకున్న కాన్ఫిడెన్స్ బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను. మీ అబ్బాయో మీ అమ్మాయి పట్ల మీకున్న కాన్ఫిడెన్స్, ఆ అబ్బాయికి ఉన్న కాన్ఫిడెన్స్ బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి అనేది. నేను చేసింది మీరు చేయాలని లేదు, మీరు చేసింది నేను చేయాలని లేదు, బట్ డిపెండ్స్ ఆయా వ్యక్తిని బట్టి ఏ లెవెల్కి వరకు వెళ్ళాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ నాలెడ్జ్. సో ప్రేమ అంటే కేర్గా వాళ్ళని కట్టేసి చూసుకోవడం అని అనుకున్నాం, బట్ అది కాదు. వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వాలి అండ్ తెలిసేలా చేయాలని చాలా చక్కగా మా క్లారిఫికేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులందరికీ, ఎస్పెషల్లీ గురువు గారికి, పిఎంసి మేనేజ్మెంట్కి. చూసారు కదా ఇవాల్టి భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో నేనింతే. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.